మనకు అసలు తీస్మార్ ఖాన్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణని అణువణువున బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించి అణచివేసిన ఒక ఆది పురుష్, జగదేక వీరుడు, అతిలోక సుందరుడు మన కోదండరాం గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ముచ్చట ఏంటంటే, సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకే, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. ఇందిరాగాంధీ జాత్యం చేసిండ్రు, ఖచ్చితంగా వేలం వేయాలని సుప్రీం చెప్పలే. సింగరేణి ఈ చట్టం నుంచి మినహాయించాలి. ప్రొఫెసర్ కోదండరాం ఒకటి చెప్పాలి, కోదండరాం సారు ఇక ప్రొఫెసర్ అని తీసేసి ఇక నేను కోదండరాం కాంగ్రెస్ చెక్క భజనాధికారి అని పెట్టుకో. ఒకటి అలా పెట్టుకుంటేనే నీకు బాగుంటుంది. ఈయన ఏమని పెట్టిండయా, కాంగ్రెస్ ఈయన ప్రొఫెసర్ అట, ప్రొఫెసర్ కోదండరాం. అయితే నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ ప్రొఫెసర్ అని ఉంది కదా, ఇక్కడ కోదండరాం అని పెట్టుకోవాలి. కోదండరాం అని పెట్టేసి ఇక్కడ కాంగ్రెస్ కాంచన్గిరి చేసే అభ్యర్థిగా కింద రాధ అనేది ఒకటి పెట్టుకో. ఎందుకంటే వీళ్ళు ఎందుకో కాంగ్రెస్ పార్టీలోకి రాగానే ఏమంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ఉన్న గాంధీ, లేని గాంధీ అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఏం చేసిందయ్యా తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధీ, ఇందిరాగాంధీ అంటే? ఏం చేయలే. తెలంగాణ రాష్ట్రంలో 369 విద్యార్థులు చనిపోతా ఉంటే చూసుకుంటా ఎంజాయ్ చేసింది సోనియా గాంధీ. ఈరోజు ఈ సన్నాచి వచ్చి ఆ పాటలు పాడుతూ ఉన్నాడు, నా తల్లి సోనియా గాంధీ తెచ్చింది తెలంగాణ అనుకుంటా. ఇక సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ. ఓ సన్నాసి కోదండరాం, నువ్వు ఉద్యమకారునివా? నువ్వు ప్రశ్నించే గొంతుకవా? ఊసిపోయిన లట్టేం కాదు, నీకు ఒక పదవి ఇవ్వలేదని నీ నిజ స్వరూపం ఏందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నువ్వు తీన్మార్ మల్లిగాడు, తొలివెలుగు రగ్గాడు, ఆ రేవంత్ రెడ్డి, మిగతా ఉన్న పక్కపక్కన ఉన్న చినిగిపోయిన చెడులందరూ కలిసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసిందే మీరు. విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసిందే మీరు. విద్యార్థులు అనుకుంటే విద్యార్థులందరినీ ఉసిగొల్పి ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా అందరినీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేసింది బాగానే ఉంది. మరి ఈరోజు అదే విద్యార్థులు రోడ్ల మీద ఎక్కి ధర్నా చేస్తూ ఉంటే ఎవరిది ఊపడానికి పోయినావు కోదండరాం? మరి ఏం చేస్తా ఉన్నావు? విద్యార్థులని కళ్ళకు అవపడతలేరా? మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టేటువంటివి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు. గన్ల మీద సోయి వచ్చిందా నీకు? కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఏమనందరిది? ఆడ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏకమై గన్నులు అమ్మడానికి సిద్ధమవుతా ఉంటే నువ్వే మధ్యలో ఏకేయడానికి వచ్చినావా, అలాగే సీకేయడానికి వచ్చినావా? గన్లని ఇందిరాగాంధీ జాతీయం చేసిండ్రు ఆ గన్లని. అందుకనే అలా చేతులకు ఇచ్చేసి ఈ గన్లను అమ్ముకుందాం చూసుకున్నారు. దాంట్లో నీ హస్తం ఎంతో? ఖచ్చితంగా వేలం వేయాలని సుప్రీం చెప్పలే. సుప్రీం ఎందుకు చెప్తుందా? అధికారులే చెప్తా ఉంటే, ఎన్నుకున్న నాయకులే చెప్తా ఉంటే, భట్టి విక్రమార్కు, కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఇద్దరు కలిసి పూర్తి స్థాయిలో అమ్మేయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటే చెక్క భజన లెక్క మధ్యలో కూర్చొని చకచక చాంచా అనుకుంటా ఉన్నావు. సిగ్గులేని ముసలి సన్నాకి. ఇంకా నీకు బుద్ధిరాదిగా సింగరేణి ఈ చట్టం నుంచి మినహాయించాలి. ప్రొఫెసర్ ఈ చెక్క భజన కోదండరాం. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మార్పు ఏదైనా ఉందా? 6 నెలలు అంటే 6 నెలల మార్పు 30,000 నుండి 18 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఏ విధంగా అయినా బేరం చేస్తా ఉన్నాడంటే, రావాలి 10 రూపాయలకి 200 కోట్ల రూపాయలకి పదవులు ఉన్నాయేమో రావాలనుకుంటా ఈ విధంగా ఒక్కొక్క నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకుంటా ఉన్నాడు. మరి దాని గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమైతా ఉంటే ప్రశ్నించే కొన్ని ముసలి గొంతుకలు ఏవైతే ఉన్నాయో ఈ ముసలి గొంతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తగ్గట్టుగా పెత్తనాలు చేస్తూ ఉంది. అంటే ఇందిరాగాంధీ గుర్తొచ్చింది, సోనియా గాంధీ గుర్తొచ్చింది. నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లేసిన దాన్ని ఎవరు గుర్తిస్తలేడు, కానీ ఏమైనా అంటే సోనియా గాంధీ గుర్తిస్తూ ఉన్నారు. ఈ సన్నాసులందరూ అధికారం లేనప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్నారు. ఈరోజు అధికారంలోకి రాగానే నా ఓటర్ల ద్వారా గెలిపించుకున్న నాయకులందరూ ఈరోజు విద్యార్థులను పట్టించుకుంటా ఆగమైతే ఉన్న తెలంగాణను చూసుకుంటా సంబరపడుకుంటూ సోనియా గాంధీ కాపాడుతుంది, సోనియా గాంధీ శ్రీరామ రక్ష, సీతమ్మ తల్లి వృధా మోక్ష అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు ఈ కోదండరాం చెక్క భజన. అయితే ఈ విధంగా జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలరా. మీరు ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని నిజమైన వార్తలు మాత్రమే ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా మీ ముందుకు మరిన్ని విషయాలతోటి రాబోతాను.